అని నేను బలంగా చెప్పగలను సార్. సార్ 1000 బ్లడ్ క్యాంప్స్ అంటే మాటలు కాదు. అటువంటిది 1000th బ్లడ్ క్యాంప్ మీరు కండక్ట్ చేసేది ఒక నిజంగా ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఆ మైల్ స్టోన్ ఎప్పుడు దాటిపోతున్నారు అండ్ 1000th బ్లడ్ క్యాంప్ ఎక్కడ జరగబోతుంది, అది ఎంత విస్తృతంగా జరగబోతుంది? ఎన్నాళ్ళ నుంచో నాతో పాటు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు శ్రమంతా కలిసి అక్టోబర్ 2వ తారీఖున వడ్డారి అనకాపల్లి జిల్లా వడ్డారి హై స్కూల్లో ఈ రేడియో క్యాంప్ని అమ్మా హెల్పింగ్ హ్యాండ్స్ మరియు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో అక్టోబర్ 2వ తారీఖున చాలా ఘనంగా నిర్వహించబోతున్నాం సార్. ఈ రేడియో క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలు రక్తదాన సంగ్రామంలో పోషించబోతున్న ఒక బలమైన పాత్రకి చిహ్నమే వడ్డాలో ఈ వేదికను ఎంచుకోవడానికి గల ప్రధానమైన కారణం. ఎందుకంటే పట్టణాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయడం సర్వసాధారణం, కానీ ఒక మారుమూల గ్రామంలో నా రేడియో క్యాంప్ ని 1000 మందితో చేసి ఒక ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి అది నమోదు చేయాలన్న ఒక సంకల్పంతో మేమంతా కలిసి అన్ని స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి ఒక వేదిక మీదకి వచ్చి రక్తదాతలు అందరూ 24 రక్తదానం చేసాం. కానీ మా స్వచ్ఛంద సంస్థల ఆర్గనైజర్లు అందరూ కలిసి రక్తంతో చేయబోతున్న సంతకమే ఈ అక్టోబర్ 2వ తారీఖున వడ్డాలో జరగబోతున్న నా రేడియో క్యాంప్ అని నేను తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే అక్టోబర్ 2ని ఎందుకు ఎంచుకున్నాం అంటే గ్రామ స్వరాజ్యాన్ని కలగన్న గాంధీజీ ఆ గ్రామంలో యువత అంటే అందరూ ఆడుకోవడం అంటారు, కానీ ఆడుకోవడం అని తెలియజేయడానికి, యువత అంటే ఆవేశం అంటారు, కానీ ఆదర్శం తెలియజేయడానికి అక్టోబర్ 2వ తారీఖున వడ్డాలో చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా నాయ ఉద్యమంలో ఎంతో స్ఫూర్తిదాయకంగా ఇచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు రక్తదానంపై పిలుపునిచ్చి అతను కూడా అక్టోబర్ 2వ తారీఖున చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ని స్థాపించడం జరిగింది. దాని స్ఫూర్తిని తీసుకుని మేము కూడా అక్టోబర్ 2వ తారీఖున వడ్డాలో ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయబోతున్నాం సార్. సార్ మీ టార్గెట్ ఏంటి? అంటే మీ అందరికీ ఒక ఎయిమ్ ఉంటుంది, సో అలానే మీకు కూడా ఒక ఎయిమ్ ఉంటుంది. మీ ఎయిమ్ ఏంటి? నాకు నా టార్గెట్ అంటే ఒకటే సార్, అన్నం ఒక పూట కడుపు నింపుతుంది, కానీ స్ఫూర్తి ఎన్నో కడుపులు నింపుతుంది.